అదో రెస్టారెంట్. అక్కడ పనిచేసే వారంతా అందులే. రెస్టారెంట్ లోకి అడుగు పెడితే చాలు అంతా చీకటిమయం. ఓవైపు ఆప్యాయంగా పలకరించే రెస్టారెంట్ ఆర్గనైజర్లు, మరోవైపు ప్రేమతో వడ్డించే సర్వర్లు. రెస్టారెంట్ లోకి వెళితే చాలు వింత అనుభూతి కలుగుతోంది. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లోని డార్క్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే. ఇది హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లోని డార్క్ రెస్టారెంట్. రెస్టారెంట్ లోకి అడుగుపెట్టగానే చిమ్మ చీకటే కనిపిస్తుంది. ఒకరి భుజాన్ని మరొకరు పట్టుకుని లోనికి వెళ్తుంటే రెస్టారెంట్ ఆర్గనైజర్ గైడ్ లా వ్యవహరిస్తుంటారు. చీకట్లో నడిచి వెళ్తుంటే గోడకు వేసిన విగ్రహాలను చేత్తో స్పర్శిస్తూ వాటిని గుర్తించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. సిటీలోని ఎన్నో థీమ్డ్ రెస్టారెంట్లకు డార్క్ రెస్టారెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంధత్వంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్వి కృష్ణన్ ఈ డైలాగ్ ఇన్ ద డార్క్ సంస్థను ఏర్పాటు చేశారు. గత నెల 23న డార్క్ థీమ్ రెస్టారెంట్ ను సిఎస్ఎస్కే జోషి, టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రారంభించారు. రెస్టారెంట్ లో ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది. టేబుల్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆర్డర్ వచ్చేలోగా ఆర్గనైజర్ కొన్ని టాస్క్లు ఇస్తాడు. ఆ టాస్క్లను ఆడుతుంటే చూపు లేకున్న అంధుల జీవితాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లు తప్పకుండా వారి ఫీలింగ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని కోరుతున్నారు ఆర్గనైజర్స్. ఇక్కడ లోపల అందరు ఎవరెవరు పనిచేస్తున్నారు, దే ఆర్ ఆల్ బ్లైండ్ పీపుల్. ఎప్పుడైనా బయట వస్తే మేము ఏం చేస్తాం, వాళ్ళని సపోర్ట్ చేస్తాం. వికలాంగ్ పాపం వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయవచ్చు. కానీ లోపల చీకట్లో అంటే అది వాళ్ళు, దట్స్ దే వరల్డ్. అయితే అక్కడ లోపల అంటే మనల్ని గైడ్ చేస్తాం. అప్పుడు ఏంటి, వి అండర్స్టాండ్ దట్ కి బ్లైండ్ పర్సన్ ఆల్సో క్యాన్ డూ సో మెనీ థింగ్స్. డార్క్ రెస్టారెంట్ లో పనిచేయడంతో ఆత్మస్థైర్యం పెరిగిందంటున్నారు బ్లైండ్ సిబ్బంది. అంధుల కోసం పనిచేసే రెస్టారెంట్ లో పనిచేయడం సంతోషంగా ఉందంటున్నారు. సో యాక్చువల్లీ కాన్సెప్ట్ ఉద్దేశం వచ్చేసి అంటే వితౌట్ సింగ్ ఆల్సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బై యూజింగ్ అవర్ అదర్ సెన్స్. చూడకుండా కూడా మనం చాలా పనులు చేయొచ్చు. లైఫ్లో ఒక సెన్స్ మిస్ అయితే లైఫ్ ఎండ్ కాదు. ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డిజబిలిటీ ఎవరైతే యూజువల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళు డిసేబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తారు, కానీ పని చేసే విధానం మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు డిసేబుల్ కాదు. వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్ అని కాన్సెప్ట్ ద్వారా ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంధుల రెస్టారెంట్ అంటే ఫుడ్ ఎలా ఉంటుందోననే సందేహమే అవసరం లేదు. షెఫ్లందరూ మామూలు వ్యక్తులే. సర్వ్ చేసేది, గైడ్ లా వ్యవహరించేది మాత్రం అంధులే. రెస్టారెంట్ లో ఫుడ్ బాగుందని, చీకట్లో తినేటప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమంటున్నారు కస్టమర్లు. బ్లైండ్ పీపుల్ ఎలా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు అనేది సో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ ఎలా జీవిస్తున్నారు, బయట వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నారు, ఈవెన్ కళ్ళు లేకపోయినా ఎలా జీవనం సాగించవచ్చు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్ అనేది ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నాడని తెలుసుకున్నాం మేము. యాక్చువల్గా మేమందరం కూడా 6 మెంబర్స్ వచ్చాము ఇక్కడ. 6 మెంబర్స్ కూడా ఏం డిసైడ్ అయ్యామంటే మనం కూడా ఐ డొనేట్ చేయాలి. ఎందుకంటే కళ్ళు లేని వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇక్కడ. సో అదే డిసైడ్ అయినాం మేము. ఇక్కడ మనం ఒకవేళ ఐ డొనేషన్ క్యాంప్ ఎక్కడైనా ఉంటే మనం ఐ డొనేషన్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయినాం. అంధుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రెస్టారెంట్ ఓనర్ ఎస్వి కృష్ణన్ ను జనం అభినందిస్తున్నారు.